చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు, కుటుంబ నాయకులకు నమస్కారం అండి. భగవాన్ సత్యసాయి బాబు గారి విశిష్టత గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలకి నిదర్శనంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన శత ఉత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా జరిపించడం నిర్ణయించి ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలోని ఆయన శత ఉత్సవాలు జరపడం నిజంగా మన అందరికీ గర్వకారణం. ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క భగవాన్ సత్యసాయి బాబు గారి యొక్క ప్రాముఖ్యత ఎంత విశిష్టత గురించి చెప్పాలంటే, ఈ రోజున మన భారత రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, మన చంద్రబాబు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కానీ పుట్టపర్తి స్వయంగా స్వత జయంతోత్సవంలో పాల్గొని ఆయన యొక్క సేవా కార్యక్రమాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేసే కార్యక్రమాలు రూపొందిస్తారండి. అలాగే భగవాన్ సత్యసాయి గారి గురించి చెప్పుకోవాలంటే మన ప్రాంత వాసులకి మనకి ఆయన యొక్క గోదావరి జిల్లాలను నచ్చేట్టుగా శుద్ధి చేసి ప్రతి గ్రామానికి అందించడంలో ఆయన చేసిన సేవ మన నియోజకవర్గంలోని ప్రజలందరికీ చాలా ఉపయోగపడే కార్యక్రమంగా రూపొందించి 2004లో నేను కోటి గ్రామంలో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆ సత్యసాయి ట్రస్ట్ వారికి మా ఊరి ఒక పంచాయతీ సత్యసాయి ట్యాంక్ నిర్మించమని కోరిన వెంటనే సత్యసాయి వారు ప్రత్యేకంగా ఒక ట్యాంక్ కూడా నిర్మించి మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకి, మా పరిసర వాస ప్రజలందరికీ కూడా తీసిన తర్వాత భగవాన్ సత్యసాయి బాబు ట్రస్ట్ తెలుస్తుందండి. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సత్య జయంతి ఉత్సవాల్లో భాగంగా కాకుండా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు పురస్కరించుకునే మా గ్రామంలో ఈ పుట్టినరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను గ్రామ సుజాగా. అటువంటి ప్రభుత్వమైన మంచినీటి పథకాన్ని మన గ్రామం, మన నియోజకవర్గ ప్రజలకు కానీ, పరిసర గ్రామాల ప్రజలకు అందిస్తున్న ఈ పథకం నేడు ఆ యొక్క పథకం చాలా బాధాకరమైన విషయం అండి. ఆ సత్యసాయి నీవు ఏ ఒక్క ఉద్దేశంతో ప్రజలందరికీ అందాలని భగవాన్ సత్యసాయి గారు ప్రారంభించారు, అది కొనసాగింపుగా అది మన మండల పరిషత్ ద్వారా కానీ, జిల్లా పరిషత్ ద్వారా కానీ దాన్ని ఆ సత్యసాయి పథకాన్ని పునరుద్ధరించి మా ప్రాంత ప్రజలందరికీ తాగునీరు అందించే విధంగా కృషి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.